ఆంధ్రప్రదేశ్లో యువ ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గొప్ప శుభవార్త అందింది. ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రాం కింద వారికి అందించే వ్యాపార రాయితీని 25% నుండి 35% పెంచారు. ఈ నిర్ణయం చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునే వారికి, ముఖ్యంగా వెనుకబడిన వర్గాల యువతకు ఆర్థికంగా మరింత తోడ్పాటును అందించింది. స్వయం ఉపాధి అవకాశాలను పెంచుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం బ్యారేజ్ల నిర్మాణ నిర్ణయం అప్పటి సీఎం కేసీఆర్దేనని జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక స్పష్టం చేసింది. నివేదిక ప్రకారం నిపుణుల కమిటీ ఇచ్చిన నివేదికను అప్పటి సీఎం కేసీఆర్ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు పక్కన పెట్టారు. అంతేకాదు, తుమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదన్న కారణం సహేతుకం కాదని, బ్యారేజ్ల నిర్మాణానికి మంత్రివర్గ ఆమోదం జరగలేదని కూడా ఈ రిపోర్టులో పేర్కొన్నారు. భారత రాష్ట్ర సమితి కవిత 2% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం 72 గంటల నిరాహార దీక్షను ధర్నా చౌక్ వద్ద చేపట్టారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఆమె గట్టిగా డిమాండ్ చేశారు. బీసీ బిల్లుపై బీజేపీ లేవనెత్తిన అనుమానాలను సీఎం నివృత్తి చేయాలని, అలాగే ముస్లింలకు రిజర్వేషన్లపై రేవంత్ రెడ్డి స్పష్టత ఇవ్వాలని ఆమె అన్నారు. జేఎంఎం నాయకుడు శిబు సోరెన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా మూత్రపిండాల సమస్యతో బాధపడుతున్న ఆయన ఢిల్లీలోని గంగారాం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. శిబు సోరెన్ జార్ఖండ్కు 3 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్రను పోషించారు. ఆయన భౌతిక కాయానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహా పలువురు జాతీయ నాయకులు ఘన నివాళులు అర్పించారు. గాల్వాన్ లోయ ఘర్షణపై కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. భారత భూభాగాన్ని చైనా ఆక్రమించిందని మీరు ఎలా నిర్ధారించుకున్నారు అని సుప్రీంకోర్టు రాహుల్ గాంధీని ప్రశ్నించింది. భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, ఏది పడితే అది చెప్పకూడదని కోర్టు స్పష్టం చేసింది. దీనిపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. యెమెన్లో మరణశిక్ష పడిన భారత నర్స్ నిమిషప్రియకు కొత్త సమస్యలు ఎదురయ్యాయి. ఆమెకు జూలై 16న అమలు కావాల్సిన ఉరిశిక్ష ప్రస్తుతానికి వాయిదా పడింది. అయితే హత్యకు గురైన వ్యక్తి సోదరుడు నిమిషకు తక్షణమే ఉరిశిక్ష అమలు చేయాలని కోరుతూ యెమెన్ అధికారులకు లేఖ రాశారు. దీంతో నిమిషప్రియ ఉరిశిక్ష నుంచి తప్పించుకునే అవకాశాలు మరింత తగ్గుతున్నాయని తెలుస్తోంది. యెమెన్లో ఘోర పడవ ప్రమాదం జరిగింది. తీవ్ర విషాదాన్ని నింపింది. సముద్రంలో పడవ బోల్తా పడిన ఘటనలో ఏకంగా 68 మంది ప్రాణాలు కోల్పోగా మరో 74 మంది గల్లంతయ్యారు. ఆదివారం 154 మంది వలసదారులతో వెళ్తున్న ఒక బోటు యెమెన్ అబ్యాన్ ప్రావిన్స్ దగ్గర ప్రమాదానికి గురైంది. కేవలం 12 మంది మాత్రమే క్షేమంగా ఒడ్డుకు చేరుకోగలిగారు. రష్యాలో 600 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం పేలింది. రష్యాలో 600 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత క్రాఫెన్సికో అగ్నిపర్వతం పేలింది. ఈ అగ్నిపర్వతం తిరిగి సక్రియం శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచింది. భారీగా బూడిద, పొగ ఆకాశంలోకి వెలువడడంతో పరిసర ప్రాంతాలన్నీ పొగతో నిండిపోయాయి. ఈ అనూహ్య ఘటనతో చుట్టుపక్కల ప్రాంతాల్లో అధికారులు అలర్ట్ను ప్రకటించారు. ఓవల్ టెస్టులో భారత జట్టు సంచలన విజయాన్ని సాధించింది. చివరి రోజు ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ను కేవలం 6 పరుగుల తేడాతో ఓడించి సిరీస్ను సమన్ చేసింది. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణల అద్భుత బౌలింగ్ ప్రదర్శనతో భారత్ ఈ చారిత్రక విజయాన్ని అందుకుంది. ఈ టెస్ట్ మ్యాచ్ చరిత్రలో నిలిచిపోయే ఒక అద్భుతమైన పోరాటంగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది. రోజువారీ వేతనాల్లో 30% పెంపు డిమాండ్తో టాలీవుడ్లో కార్మిక సంఘాల సమ్మె కొనసాగుతోంది. ఈ సమ్మె కారణంగా చిన్న సినిమాల షూటింగ్లు పూర్తిగా నిలిచిపోయాయి. చిత్ర నిర్మాణంపై ప్రభావం చూపుతోంది. కార్మిక సంఘాలు, నిర్మాతల మధ్య వేతనాల పెంపుపై చర్చలు కొనసాగుతున్నాయి. త్వరలో ఒక పరిష్కారం లభిస్తుందని ఆశిస్తున్నారు.